వ్యక్తిత్వాలు, సామర్థ్యాలు. కుటుంబంలోని సభ్యుల మధ్య నుండే సంబంధాలను అవగాహన చేసుకుంటారు. కుటుంబాలలో జరిగే మార్పులను, విస్తరించిన కుటుంబం గురించి అవగాహన చేసుకుంటారు. వివిధ రకాల కుటుంబాలను గుర్తిస్తారు. వివిధ రకాల గృహోపకరణాలను గుర్తిస్తారు. వంశవృక్షం. కుటుంబాలు అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు, పిల్లలతో పాటుగా తాతయ్య, నాయనమ్మ కూడా కలిసి నివసిస్తారు. ఇప్పుడు మనం దీపిక వంశవృక్షాన్ని పరిశీలిద్దాం. తాతయ్య భాస్కరరావు, నాయనమ్మ సరోజనమ్మ, పెదనాన్న రాజేష్, పెద్దమ్మ అత్త స్వాతి, మామయ్య శ్రీనివాస్, అక్క యజ్ఞ, చెల్లి ప్రజ్ఞ, బావమరిది నితీష్, తండ్రి కిషోర్, తల్లి భారతి, అన్నయ్య భరత్. మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు మన బంధువులు. వీరందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరినీ మనం విస్తరించిన కుటుంబం అంటాం. అనిల్ కుటుంబంలో మార్పు ఎలా వచ్చిందో మనం చూద్దాం. అనిల్ వాళ్ళ బాబాయికి గత నెలలో వివాహం జరిగింది. అనిల్కి కొత్తగా వచ్చిన పిన్ని అంటే చాలా ఇష్టం. నిన్న ఆమె అతనికి ఇష్టమైన వంట వండింది. అనిల్కి చదువులో కూడా సహాయం చేస్తుంది. మన కుటుంబంలో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహం లేదా పుట్టుక వలన కుటుంబ రూపంలో మార్పులు వస్తాయి. కోమల, అనిల్ కుటుంబాలలో వేరు-వేరు కారణాల వలన కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కుటుంబంలో మార్పులు జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అనిల్, కోమల వలె మన కుటుంబంలోనికి వచ్చిన కొత్త బంధువులను మనం ప్రేమతో ఆహ్వానించాలి. ఇది వారు మన కుటుంబంలో భాగంగా మారిపోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబంలోని సభ్యులు కొత్తగా చేరినప్పుడు లేదా దూరమైనప్పుడు మార్పులు సంభవిస్తాయి. ఇది అందరము అనుభవించే సహజమైన విషయం. ఉద్యోగం కోసమో, చదువు కోసమో కొందరు ఇంటి నుండి దూరంగా వెళతారు. వివాహం చేసుకుని వెళ్ళిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం వలన కుటుంబంలో మార్పులు కలుగుతాయి. కుటుంబంలోకి సభ్యులు చేరినప్పుడు మనం ఆనందంగానూ, దూరమైనప్పుడు చాలా బాధగానూ అనుభూతి చెందుతాం. ఇవే కాకుండా కుటుంబాలలో మార్పును తీసుకుని వచ్చే ఇతర కారణాలు ఏమున్నాయి? మనం తెలుసుకుందాం. కుటుంబాలు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండటం జరగదు. రకరకాల కారణాల వలన కుటుంబాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహం, జననం, ఊరికి బదిలీ కావటం వంటి కారణాలు కుటుంబాలలో ఎటువంటి మార్పులను కలుగచేస్తాయో మీరు చూసి ఉన్నారు. పై కారణాల వలననే కాకుండా వ్యాపారము, చదువు, ఉద్యోగం, కుటుంబములోని ముఖ్యమైన వ్యక్తుల మరణం వంటి కారణాల వలన కూడా కుటుంబాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవే కాకుండా పూర్వకాలం నుండి ప్రస్తుత కాలాన్ని బేరీజు వేసి చూసినట్లయితే కుటుంబ స్థితిగతులలో అనేక మార్పులు వచ్చినట్లుగా గమనిస్తాము. ఈ కారణాలు చిన్న కుటుంబాల పెరుగుదలకు దారి తీస్తాయి. వివిధ రకాల కుటుంబాలు. పై చిత్రాలలో మనం 2 రకాలైన కుటుంబాలను చూస్తాం. ఒకటి ఉమ్మడి కుటుంబం కాగా రెండవది చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెద్దనాన్నలు, అత్తలు, అక్కచెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. మన సమాజంలో సాధారణంగా కనిపించే విభిన్న కుటుంబాల గురించి తెలుసుకుందాము. ఏక సంరక్షణ కుటుంబం. తల్లిదండ్రులలో ఎవరో ఒకరు ప్రమాదవశాత్తు కానీ లేదా జబ్బుతో గాని చనిపోయినప్పుడు తల్లి లేదా తండ్రి పిల్లల సంరక్షణ బాధ్యతను చూసే కుటుంబాన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటారు. నాయనమ్మ తాతయ్యల కుటుంబం.
ఏదైనా ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయినప్పుడు పిల్లలు తాతయ్య నాయనమ్మల వద్ద సంరక్షించబడతారు. ఇలాంటి కుటుంబాలను నాయనమ్మ తాతయ్యల కుటుంబం అంటారు. తల్లిపై ఆధారపడిన కుటుంబం. ఏదైనా అనారోగ్య కారణంతో తండ్రి కుటుంబ పోషణ బాధ్యతలు చేయలేనప్పుడు తల్లి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూస్తుంది. ఇలాంటి కుటుంబాలు తల్లిపై ఆధారపడిన కుటుంబం అంటారు. గృహోపకరణాల వినియోగం. కుటుంబాలలో మార్పులు వచ్చినట్లే జీవన విధానంలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. పూర్వం ప్రజలు ఇంటి పనులన్నిటినీ స్వహస్తాలతోనే చేసుకునేవారు. ఈ రోజుల్లో మనం అనేక రకాల గృహోపకరణాలను ఉపయోగిస్తూ మన పనులను తేలికగానూ వేగంగానూ చేసుకోగలుగుతున్నాం.